హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. ఈరోజు మనం కపిల్ అగ్రో ఫార్మ్స్లో ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే రకరకాల ప్లాంట్స్ అన్ని పండిస్తున్నారండి. అండ్ లీఫీ వెజిటబుల్స్, కూరగాయలు ఓల్డ్ అన్ని పండిస్తున్నారు డిఫరెంట్ మెథడ్స్తో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పాలకూర. అది కూడా గ్రీన్ షేడ్ నెట్లో పెంచుతున్నారు అనమాట. అండ్ అందులోనూ వర్టికల్ గార్డెన్ అనమాట. ఇట్లా మనకు చూడొచ్చు స్టెప్ వైజ్గా 1 2 3 4 స్టెప్స్లో ఇలా గ్రో చేస్తున్నారు. సో ఈ మెథడ్ని ఏమంటారు, వర్టికల్గా ఎందుకు గ్రో చేస్తున్నారు, పాలక్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి, అసలు ఈ మెథడ్ ఆఫ్ ఫార్మింగ్ వల్ల యూజెస్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు కపిల్ అగ్రో ఫార్మ్స్ నుంచి రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాం. సో హాయ్ రమ్య గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలకైతే ఫుల్ హెల్దీగా ఉంది, మంచి గ్రోత్ కనిపిస్తూ ఉంది. నాకు తెలిసి హార్వెస్ట్కి రెడీగా ఉన్నట్టుంది. సో ఆ వర్టికల్ ఫార్మింగ్లో పాలక్ని గ్రో చేస్తున్నారు మీరు, ఎందుకంటారు? సో పాలక్ అనేది నార్మల్లీ ఎక్కువగా విగ్రస్గా తొందరగా పెరుగుతుంది. సో ఏంటి అంటే ఒక్కసారి కాకపోయినా 2 to 3 టైమ్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి పాలక్ ని తీసుకున్నాం మేము. సో ఇక్కడ ఏంటి అంటే నార్మల్ ఇక్కడ స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట ఇది. సో ఇక్కడ నేను అదే అడగబోతున్నా, అక్కడ ఉన్న ట్రేస్ ఇక్కడ ఉన్నాయి బట్ ఎంటీగా ఉన్నాయి ఏంటని. వర్టికల్ ట్రే అన్నమాట. సో ఇందులో వర్మీ కంపోస్ట్ వేసి 250 సీడ్స్ సో చేసామన్నమాట. ఎంత గ్యాప్ ఇచ్చారు? 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి సో చేసామన్నమాట. సో ఒక 2 to 3 డేస్ తర్వాత ఇది జర్మినేషన్ అవుతుంది. సో ఆ తర్వాత ఏం చేస్తామంటే అక్కడికి షిఫ్ట్ చేస్తాం. సో ఇది సెకండ్ స్టేజ్ అన్నమాట జర్మినేషన్ అయిన తర్వాత. రైట్. సో కొన్ని రోజులకి ఇలా అవుతుంది. సో ఒక 30 డేస్ తర్వాత జస్ట్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో 30 డేస్ లో మనం పాలక్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదేం వెరైటీ? హరిత శోభ. హార్వెస్ట్ కి రెడీగా ఉన్నాయి పాలక్. అండ్ ఇక్కడ పాలక్ లో మనకి అంటే ఈ వైర్స్ ఇవన్నీ లైటింగ్ కూడా పెట్టున్నారు సెకండ్ రోస్ థర్డ్ రోస్ లో. సో లైటింగ్ దేనికి? సో మనం ఇక్కడ చూసామంటే ఇది షేడ్ నెట్. సో కవర్ చేస్తుంది అనమాట. ఎక్కువగా సన్లైట్, ఎక్కువ రెయిన్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో పైన లేయర్ కి మాత్రం సన్లైట్ డైరెక్ట్ వచ్చి పడుతుంది. సో మనకి కింద లేయర్స్ కి కూడా కావాలి కదా. సో అందుకని చెప్పి మనం ఆర్టిఫిషియల్ సన్లైట్ కోసం, ఆర్టిఫిషియల్ యూవీ రేస్ కోసం అని చెప్పి ఇలా లైట్స్ పెట్టామన్నమాట. ఓకే. అందుకని ప్రతి డౌన్ రోస్ లో మాత్రం లైటింగ్స్ ఉంటాయి. పాలక్ ఇలా 30 డేస్ తర్వాత గ్రో అయ్యి మనకి హార్వెస్ట్ కి రెడీగా ఉంది కదా. అండ్ ఈ ట్రేస్ లో మరి అలా ఎన్ని టైమ్స్ కటింగ్స్ చేస్తారు? ఒక 3 టైమ్స్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ హార్వెస్టింగ్, సెకండ్ హార్వెస్టింగ్ సేమ్ మీల్స్ ఇస్తుంది ఇది కూడా. లైక్ ఏంటంటే ఇది మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ చేసాం. సో ఈ ట్రేస్ మారుస్తూ చేస్తూ ఉంటాం. సో 3 కటింగ్స్ బాగా చేసుకోవచ్చు. ఓకే. వాటరింగ్ అంతా కూడా ఎలా ఇస్తారు? సో లైక్ స్ప్రింక్లర్ మెథడ్ లోనే ఇస్తాం. స్ప్రింక్లర్ మెథడ్. అండ్ వన్స్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా మాన్యూర్ వేస్తారా, లేదంటే ఆ వర్మీ కంపోస్ట్ మళ్ళీ మారుస్తాం, లేకపోతే రెండు మిక్స్ చేసి కూడా వేస్తాం. ఈ పాలక్కి మామూలుగా బయట మనం గ్రో చేస్తూ ఉంటే రైతులు కూడా చెప్తూ ఉంటారు కదా, ఎక్కువ పురుగులు వస్తూ ఉంటాయి, హోల్స్ పడిపోతూ ఉంటాయి ఆకుల పైన, లేదంటే లీవ్స్ కర్ల్ తిరగడం అలాంటివి. సో అలాంటి పెస్ట్లు ఏమైనా ఈ మెథడ్లో వస్తాయా? సో పెస్ట్ అయితే ఉన్నాయి మ్యామ్ దీంట్లో కూడా. బట్ మేము ఆర్గానిక్ నీమ్ ఆయిల్ చాలా రిపెలెంట్స్ యూజ్ చేస్తాం. సో కంట్రోలింగ్ చాలా బాగుంటుంది అనమాట. చక్కగా గ్రో అయింది, హార్వెస్ట్ కూడా రెడీగా ఉందంటున్నారు కదా మీరు. ఒకసారి హార్వెస్ట్ చేసి చూపిద్దామా? ఇలా యాక్చువల్లీ రూట్స్ మొత్తం 3 టైమ్స్ కట్ చేస్తాం కాబట్టి రూట్స్ ద్వారా ప్లగ్ చేయకూడదు మనం. సో నార్మల్లీ ఇలా లీవ్స్ కట్ చేస్తే మళ్ళీ రూట్స్ నుంచి మళ్ళీ కొత్త లీవ్స్ వస్తాయి. సో అగైన్ మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అలా ఓన్లీ లీవ్స్ కట్ చేయాలి. వర్టికల్ మెథడ్ లో మనం ఓన్లీ పాలకే కాకుండా ఇంకా వేరే ఆకుకూరలు కూడా గ్రో చేసుకోవచ్చు. వేరే ఆకుకూరలు కూడా గ్రో చేసుకోవచ్చు మ్యామ్. ఇప్పుడు నార్మల్లీ ఎందుకు లైక్ ధనియా అది చేసుకున్నామంటే రూట్స్ అనేది డీప్కి వెళ్ళిపోతాయి. సో మళ్ళీ రీయూజ్ అనేది ట్రేస్ ఉండదు అనేసి మనం ఇక్కడ స్పినాచ్ యూజ్ చేసామన్నమాట. వేరే ఆకుకూరలు అన్నీ కూడా మామూలుగా ఫ్లాట్ గా ఉంచేసి గ్రో చేస్తున్నారు గ్రీన్ షేడ్ నెట్ లో. ఓన్లీ పాలక్ మాత్రమే ఇలా ట్రేస్ లో, అందులోనూ వర్టికల్ గా గ్రో చేస్తున్నారు. పాలక్ ని ఇలా ఎక్కువగా గ్రో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఎక్కువ ఈల్డ్ కోసమా, లేదా? వర్టికల్ ఫార్మింగ్ అనేది నార్మల్లీ మనకు సాయిల్ లేకుండా సో ఎక్కువగా ఈల్డ్స్ తీసుకోవడానికి, లేకపోతే లైక్ కిచెన్ గార్డెనింగ్స్ మనం ఇంటి దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎక్కువగా ఏంటి అంటే లీఫీ వెజిటేబుల్స్ ని ఇలా బాగా సూట్ అవుతుంది. తక్కువ స్పేస్ లో ఎక్కువగా ఈల్డ్, ఎక్కువగా మొక్కలు కూడా పెంచుకోవడానికి వర్టికల్ గార్డెనింగ్ యూజ్ అవుతుంది. వీడింగ్ అనేది కూడా మొత్తానికి అసలు రాదనమాట. సో అందుకని స్పినాచ్ యూజ్ చేస్తాం. హార్వెస్టింగ్ ఏంటి అంటే ఫస్ట్ ట్రే నార్మల్లీ ఫస్ట్ ఒక హార్వెస్టింగ్ అప్పుడు పర్ ట్రే మనం కేజీ తీసుకుంటాం అనమాట. ఓకే. సో అలా డైలీ హార్వెస్టింగ్ చేస్తూ ఉంటారా? డైలీ అంటే నార్మల్లీ ఇప్పుడు ఒక 4-5 రోస్ ఉన్నాయి. సో ఇందులో ఏంటి అంటే 20 ట్రేస్ నార్మల్లీ 3 హార్వెస్టింగ్ అయిపోతాయి. సో తీసేస్తాం. 20 ట్రేస్ మళ్ళీ అగైన్ పెడతాం.
సో అలా ఒక ట్రేలో ఇందాక 1 kg ఈల్డ్ తీస్తామన్నమాట. ఓకే, సూపర్ అండి. ఒక ట్రేకి మనకి 1 kg వస్తుందంట. సో అలా హ్యాపీగా మనం గ్రో చేసుకోవచ్చు. తక్కువ స్పేస్లో ఎక్కువ లీఫీ వెజిటబుల్స్ మనం గ్రో చేసుకోవచ్చు ఈ సిస్టంలో. నైస్ అండి, బాగుంది, చాలా చక్కగా చెప్పారు. అండ్ అలాగే నీమ్ ఆయిల్ మాత్రమే స్ప్రే చేస్తామని చెప్తున్నారు, ఎక్కువ పెస్ట్లు కూడా ఏం రావు. సో నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది వీక్లీ వన్స్ అంటున్నారు. అండ్ అలాగే చాలా ఫాస్ట్గా వితిన్ 30 డేస్లో మనకి పాలక్ అనేది హార్వెస్ట్ వస్తుంది. సో హ్యాపీగా ఇంట్లో మీరు కూడా గ్రో చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ లీఫీ వెజిటబుల్స్ గ్రో చేసుకుంటే మంచిగా మన ఓన్ హ్యాండ్స్తో పెంచుకున్నటువంటి వెజిటబుల్స్ని మనం కూడా తినొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో రమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పాలక్ గురించి అండ్ అలాగే వర్టికల్ గార్డెనింగ్ గురించి. ఇదంతా కూడా వర్టికల్ గార్డెనింగ్ సిస్టమ్, మనం చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇట్లా మనం ఇంట్లో సెటప్ చేసుకుంటే కూడా తక్కువ స్పేస్ ఉంటుంది కదా మామూలుగా ఇళ్లలో. సో చిన్న బాల్కనీస్ లేదంటే చిన్న ఏరియాస్లో ఎక్కువ హార్వెస్ట్లు అనేవి తీసుకోవచ్చు మనం. అండ్ అలాగే పాటింగ్ మిక్స్ కూడా చూసుకున్నాం, జస్ట్ ఓన్లీ వర్మీ కంపోస్టే యాడ్ చేసామని చెప్తున్నారు. ఇఫ్ అట్ ఆల్ కావాలి అనుకుంటే వర్మీ కంపోస్ట్తో పాటు మనం లైట్ వెయిట్గా చేసుకోవాలి అంటే ఇంకొంచెం కోకోపీట్ యాడ్ చేసుకొని కూడా అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ మాత్రం టోటల్గా వర్మీ కంపోస్టే యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ ట్రేని ఇలాగే వీళ్ళు 3 times హార్వెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. వన్స్ అలా హార్వెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అలా టోటల్ ఈ పాలకూర సీడ్స్ ఒక్కసారి వేస్తే ఆ ఒక్క సీడ్ మనకి 3 times హార్వెస్ట్ ఇస్తుంది. సో అందుకని టోటల్గా వర్మీ కంపోస్టే యూజ్ చేస్తున్నారు. అండ్ అలాగే లైటింగ్ సిస్టమ్ మనం చూస్తున్నాం కదా, ఈ లైట్స్ కూడా మనకి అంటే లైటింగ్ సరిగా లేకపోతే కనుక మనకి ఫుడ్ ప్రిపరేషన్ అనేది ప్లాంట్స్ చేసుకోలేవు, సో హార్వెస్ట్ అనేవి రావు. కాబట్టి ఫస్ట్ లేయర్లో మాత్రం మనకి లైటింగ్స్ పెట్టలేదు, ఈ సెకండ్ రో ఇంకా ఈ నెక్స్ట్ రోస్లో మనకి లైటింగ్స్ అనేవి ఇచ్చేసారు. సో ఆర్టిఫిషియల్ సన్లైట్ లాగా ఇది యూజ్ అవుతుంది అనమాట. వాటరింగ్ కూడా చెప్పారు, అన్నీ కూడా డ్రిప్ ఇరిగేషన్ త్రూ ఇస్తున్నారు, జస్ట్ డైలీ 2 times వాటరింగ్ చేసుకున్నా సరిపోతుంది అని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇది చాలా బాగుంది. ఈ సిస్టమ్ మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి, సో దట్ ఎక్కువ హార్వెస్ట్ తక్కువ స్పేస్లో మీరు కూడా ట్రై చేయొచ్చు.